హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాలిటైర్ టీవీ. మీ మూవీ అంకుల్. ఇప్పుడు నేను మాట్లాడబోయే సినిమా యూ ఏమైనా తెలుస్తుంది కదా. ఎస్, మన కేవీ అనుదీప్ గారి ఫంకీ మూవీ గురించి. యూ అనే బ్రాండ్ యూనో ఆ సిగ్నేచర్తో హీ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఫన్ జాతిరత్నాల్ మూవీలో. అయితే ఆయన జాతిరత్నాల్ మూవీ తర్వాత వచ్చిన ప్రిన్స్ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఒక మంచి స్టోరీతో, ఒక మంచి ప్రొడక్షన్ హౌస్తో మళ్ళీ తన నెక్స్ట్ మూవీతో రావాలనుకొని తయారు చేసుకున్న కథే ఈ ఫంకీ మూవీ. ట్రైలర్లో కూడా ఉంటుంది, ఫంకీ మూవీ అమ్మ మీది చాలా బాగుందమ్మా, 2 సార్లు చూశాను అంటాడు ఆయన. మురళీధర్ గౌడ్ గారు యాక్టర్. అంటే అది డంకీ సార్, షారుఖ్ ఖాన్ది, మరి ఇదంటే ఫంకీ అంటారు. అలాగా చాలా తమాషా పంచులు. అంటే అంటే అనుదీప్ అంటే ఇక ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు మనం దీన్ని స్లాప్ స్టిక్ కామెడీ కానీ, లేకపోతే సిచ్యువేషనల్ కామెడీ కానీ, లేదా అబ్జర్వేషనల్ కామెడీ కానీ, సెటైరికల్ కామెడీ కానీ, ఇలాంటి పేర్లు మనం ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చుకోవచ్చు. సో ఆయన ఏం చేస్తారంటే ఒక సిచ్యువేషన్ని తీసుకొని అక్కడ వాళ్ళు నిజాయితీగా మంచిగానే బిహేవ్ చేద్దాం అనుకుంటాయి ఆ పాత్రలు, బట్ వాళ్ళు చేసే పనులు అబ్జర్డ్గా అయ్యి అక్కడ ఒక చిన్న ఫార్స్ క్రియేట్ అవుతుంది. దానిలోంచి కామెడీ తీసుకొస్తాడు ఆయన. సో ఇది హాలీవుడ్ మూవీస్లో ఒక మంచి చాలా సక్సెస్ఫుల్ జోనర్. అదే టైప్లో ఆయన తీసుకున్నాడు. అంటే వాళ్ళు మీకు పెద్ద లౌడ్గా ఏదో హంగామా చేసి అట్లా కామెడీ చేయరు. వాళ్ళు మంచిగా ఏదో సిన్సియర్ అటెంప్ట్ చేయబోతుంటే అది కామెడీ క్రియేట్ అవుతుంది, ఒక చిన్న అబ్జర్డిటీ. అలాగే కొంచెం అక్కడక్కడ యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ టూ మచ్ లాజిక్. అలాగే ఇలాంటి కథలు, ఇలాంటి సినిమాలు ఏంటంటే కథ హెవీ వెయిట్గా ఉండదు. అది ప్రొడ్యూసర్ నాగవంశీ గారు కూడా చెప్పారు స్టేజ్ నుంచి, ఓహో మీరు అద్భుతమైన కథ మలుపులు అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ అద్భుతమైన పంచులు, మంచి ఫన్ కామెడీ, మన అనుదీప్ గారి బ్రాండ్ ఎలా ఉంటుందో అవన్నీ ఎక్స్పెక్ట్ చేయండి అని చెప్పారు. ఇక మనము హీరోయిన్ల దగ్గరికి వస్తే, హీరో విశ్వక్సేన్, నాగవంశీ గారు అంతకుముందు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చేశారు. ఆ తర్వాత ఇంకా ఇదే చేస్తున్నారు ఈ సినిమా. ఐ థింక్ 2 years గ్యాప్ వచ్చింది. విశ్వక్సేన్ గారికి ముందు సినిమాలు లైలా కానీ, మెకానిక్ రగ్ కానీ మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో మంచి కంటెంట్ తీసినా అవి అనుకున్న స్థాయిలో వాడకపోవడం. ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి చాలా ఒక డివైడ్ టాక్, చాలా మంచి టాక్ వచ్చింది. కొంతమందికి ఆ పిక్చర్ ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్లో చూశారు, బట్ కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయి. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది వీళ్ళిద్దరి కాంబినేషను సక్సెస్ఫుల్గానే ఉంది అని చెప్పచ్చు. సో ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. సో అనుదీప్, విశ్వక్సేన్ కామెడీ టైమింగ్ ఎట్లా చేశారు ఈ మూవీలో అనేది కూడా మనం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, చూడాలి అని అనిపిస్తుంది ఈ సినిమా. సో ఇంకా ఈ సినిమా టెక్నికల్గా తీసుకుంటే మన భీమ్స్ మ్యూజిక్, అసలు కామెడీ మూవీలు ఇప్పుడు మన అనిల్ రావుపూడి గారి మూవీలకి భీమ్స్ ఎలా ఇస్తున్నాడో, ఏ రేంజ్లో రికార్డ్స్ కొడుతున్నాడో మనందరం చూసాం. సో సేమ్ థింగ్ ఈ సినిమాకి కూడా ఆయన అద్భుతమైన రికార్డింగ్ ఇచ్చుంటాడు. సో ఫెంటాస్టిక్ బాగుంటుంది. అలాగే దీనికి మత్తు బదల్ రాక్ చేసే ఫోటోగ్రాఫర్ చేస్తున్నాడు. చాలా మంచి కలర్ స్కీమ్స్ వాడతాడు ఆయన ఆ ఫోటోగ్రాఫర్. ఇక వీటి గణేష్, మురళీధర్ గౌడ్, మన సీనియర్ నరేష్ గారు, వీళ్ళందరూ ఇక చెప్పక్కర్లేదు కదా. వాళ్ళకి ఇంకా చిన్న ఒక రోల్ ఇస్తే, వాళ్ళకి ఒక సిచ్యువేషన్ చెప్తే అక్కడి నుంచి వాళ్ళు స్పాంటేనియస్గా బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తారు. సో వాళ్ళందరూ ఉండడం. అలాగే ఈ సినిమాలో ఈ సెటైరికల్ కామెడీ, అంటే తెలుగు సినిమా మీద సెటైరికల్ కామెడీ చేశారా అని ఒక టాక్ నడుస్తోంది. అంటే ఈయన ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, అంటే ఈ సినిమాకి పార్ట్ 2 లేదండి అంటాడు. అంటే ప్రతి వాళ్ళు పార్ట్ 2 తీస్తున్నారని అది ఇది. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇది నాగవంశీ గారు బయోపిక్ అని. అంటే ఆయన కామెడీగానే చెప్తాడు కేవీఆర్ దీపు, బట్ ఇందులో యాక్చువల్గా హీరోయిన్గా చేసిన అమ్మాయి ఒక రిచ్ ప్రొడ్యూసర్ కూతురు రోల్ చేస్తుంది. ఓకే, సో యాక్చువల్ నాగవంశీ గారికి కూడా మూవీ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ చంద్రబాబు గారు కానీ ఉంది. అంటే ఇట్ గురించి కంప్లీట్లీ ఫన్ ఎలిమెంట్, అంటే మళ్ళీ అందరికీ ఒక ఎంతూజిజం కలెక్ట్ చేయడం కోసం చెప్పుకుంటారు. కయాదు లోహర్ హీరోయిన్ కూడా మలయాళంలోను, తమిళ్లోను మంచి మంచి సినిమాలు చేసింది. తమిళ్లో మంచి సక్సెస్ చూసింది. అలాగే అల్లూరి అని మన శ్రీ విష్ణుతో కూడా ఒక సినిమా ఇదివరకు చేసింది. షీ లుక్స్ రియల్లీ గార్జియస్ ఆన్ ద స్క్రీన్. చాలా మంచి అసెట్ ఈ సినిమా కంటే. ఒక ఫన్ మూవీలో ఒక అందమైన హీరోయిన్ ఉంటే ఆ సినిమాకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో విధంగా ఆమె కయాదు లోహర్ కూడా ఈ సినిమాకి మంచి అడ్వాంటేజ్ అవుతుందని అనిపిస్తుంది. సో ఓవరాల్ ఒక మంచి ఫీస్ట్తో మళ్ళీ అనుదీప్, మన డేరింగ్ డాషింగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఒక మంచి ఫీస్ట్తో మన ముందుకు రాబోతున్నారని అనిపిస్తోంది. సో లెట్ us వెయిట్ అండ్ వాచ్. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం మరిన్ని కబుర్లతో, రివ్యూలతో మళ్ళీ కలుద్దాం. మీ మూవీ అంకల్ సైనింగ్ ఆఫ్.